వస్తున్నారు. నమస్తే అమ్మా. నమస్తే ఎక్కడి అండి. నుంచి వచ్చారమ్మా? హైదరాబాద్ నుంచి. హైదరాబాద్ నుంచి. కానీ మేము పుట్టింది ఇదే ఊరు. అవునా? ఓకే ఓకే. మా అంటే మీకు అమ్మ. ఇంకా బాగా తెలుసు దీని చరిత్ర. ఆ, ఏంటి దీనికి సంబంధించి ఏం అంటే చెప్తారు మీరు? స్వయంభువుడు. శివలింగం ఒకటి అది. శివలింగం స్వయంభువుడు, సోమేశ్వరుడు స్వయంభువుడు. ఇక్కడ మాకైతే ఈ ఊరు నుంచి ఎవరికి పెళ్ళిళ్ళైనా పిల్లలైనా స్వామికి అన్న పూజ కట్టించి శెట్టికాంబ అమ్మవారికి ఒడిబియ్యం పోయడం అలవాటు. అది ఏదైనా అనుకుంటే పని సో జరుగుతుంది. ఇక్కడ కొద్దిమంది అంటే విన్నది మేము అంటే మొదటి చండీ యాగం కూడా ఇక్కడే జరిగిందని చెప్తున్నారు అంటారు. మొదటగా. అవును. ఆయుధ చండీ యాగం లేదంటే చండీ యాగాలు మొదటగా ఇక్కడే జరిగింది జరిగింది. మొదటిది అని కూడా చెప్తుంటారు. తర్వాత ఈ శాసనాలు కాకతీయుల కాలంలో ఉన్నటువంటి విగ్రహాలు ఇవన్నీ బయటపడ్డం మీ గ్రామంలో నిజంగా దాదాపుగా 22-23 మఠాలు ఉన్నాయి దీని చుట్టూ. ఉన్నాయి. ప్రతి కులానికి ఒక మఠం మఠం ఉంది ఇక్కడ. 18 మఠాలు ఉన్నాయి యాక్చువల్గా. సరే ఇక్కడ ఎవరైనా ఇల్లు కడదామని బునియాద్ తీసినా ఒక లింగమో లేదా ఏదో విగ్రహమో వేస్తుంటది పురాతనవి. సో నిజంగా వాటిని పెట్టడానికి ప్లేస్ లేదు. ప్లేస్ లేదు. ఎందుకంటే పక్కన అక్కడికి కొన్ని కాకపోతే అన్ని కొన్ని శిథిలమైనవి, చేతులు పోయి కాళ్ళు పోయి అట్లా ఉండేందువల్ల కూడా పెట్టలేకపోతున్నారు. ఇంకా ఏంటమ్మా కాకతీయులకు సంబంధించి ఏం చెప్తారు? మీకు తెలిసింది ఇది కాకతీయుల రాజధాని అని కూడా చెప్తుంటారు కొలనుపాక అంటారు. కానీ మొదటిది కాబట్టి ఇది విశిష్టమైన ఊరే. మేము ఇక్కడ పుట్టడం మా అదృష్టంగా ఫీల్ అవుతాం. అంతే. మీరమ్మా? నా పేరు రమ అండి. తను మా సిస్టర్. చిన్నప్పటి నుంచి చూస్తున్నాము ఈ గ్రామము, ఈ ఊరు. ఇక్కడ శైవం, వైష్ణవం, స్మాతకం అందరూ ఉంటారు, జైనులు ఉంటారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అని విన్నాము. అంటే ఎక్కడ ఇలా అన్ని మతాలు కలిసింది లేదు. ఇక్కడ రేణుకాచార్యుల వారిది ఉద్భవం జరిగిందని చెప్తారు. అండ్ చిన్నప్పటి నుంచి మాకేంటంటే రెగ్యులర్ కాబట్టి అభిషేకం చేసుకోవడం, అమ్మవారికి పూజ చేసుకోవడం అలవాటు. ఒక స్టోరీ విన్నాను, ఎవరో ఇక్కడ వెనకాల కొలను ఉంది కదా, అందులో మునిగిపోతే అమ్మవారు వచ్చి వాళ్ళని కాపాడారని విన్నాము. సో అమ్మవారు చాలా పవర్ఫుల్. నేను ఎవ్రీ ఇయర్ January 1st అమ్మవారికి చీర సమర్పించుకోవడానికి వస్తుంటాను. అయితే ఇక్కడ నుంచి కొంచెం దూరంలో వీరనారాయణ స్వామి టెంపుల్ ఉంది. అది కూడా చాలా సంవత్సరాలు, అది 400 BCది. ఇది కూడా ఇక్కడ నుంచి చాలా విగ్రహాలు మన పబ్లిక్ గార్డెన్ లో ఉన్నాయి. ఇక్కడ నుంచి మంచి మంచి విగ్రహాలని. ఇప్పుడు ఒకప్పుడు ఇది కూడా కర్ణాటకలకు సంబంధం కాబట్టి కర్ణాటక కల్చర్ చాలా ఉంటుంది. ఇక్కడ తమిళ్ కర్ణాటక వాళ్ళు చాలా మంది వస్తారు కదా, కన్నడ వాళ్ళు చాలా వస్తున్నారు. ఈ రోజు చాలా రష్ తక్కువ ఉంది, కానీ అదర్వైజ్ ఎవ్రీడే చాలా ఉంటున్నారు. కార్తీక మాసం అసలు చాలా రష్ ఉంటుంది. మళ్ళీ మనకి హోలీ టైంలో కూడా వాళ్ళు లక్ష దీపార్చన చేస్తారంట. టెంపుల్ చాలా ఫేమస్. ఒకప్పుడు ఇంకా చాలా బాగుండేది, కానీ ఈ మధ్య ఆర్కియాలజీ వాళ్ళు, ఎండోన్మెంట్ వాళ్ళు కొంచెం ఇంట్రెస్ట్ తీసుకొని దీన్ని డెవలప్ చేయాలని మా కోరిక. ఎందుకంటే ఇక్కడ గ్రీనరీ, గార్డెన్, అప్పుడున్న ఆఫీసర్స్ కూడా చాలా బాగా చూసేవాళ్ళు. ఈ మధ్య కొంచెం నెగ్లెక్ట్ అయిందని అనిపిస్తుంది. సో విగ్రహాలకు సంబంధించి ఏం చెప్తారు? విగ్రహాలు యాక్చువల్గా ఏమంటారు, ఊర్లో వారు అంత కరసేవ చేయాలి. యాక్చువల్గా మామూలు విగ్రహాలు నీట్గా ఉండేవి. ఇప్పుడు వాటికి పసుపు కుంకుమలు పెట్టేసి కొంచెం అంత ఇది చేశారు, చాలా నీట్గా ఉంది. కాకపోతే చాలా విగ్రహాలు భిన్నమైపోయి ఉన్నాయి. వాటిని మెయింటైన్ చేసుకోవాలి. ఇంకా కొంచెము గవర్నమెంట్ కానీ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కొంచెం ఇంట్రెస్ట్ తీసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఎందుకంటే మన చరిత్ర ఇవి మనం బుక్స్ లోనే చదువుకున్నాం, సో ఇక్కడ ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఇన్నేళ్ల నుంచి కాపాడుకుంటాం. మేము చూసినప్పుడు ఇంక ఇవంతా కూడా చాలా బాగుండేది. బ్రతుకమ్మ పండుగకైతే కొన్ని వేల మంది వచ్చి ఇక్కడ ఆడేవాళ్ళు. గుడి ముందరే వెనకాల చెరువు ఉంది కదా, ఇందాక ఆ చెరువు గురించి చెప్పారు కదా. సో ఏంటంటే కొలను అని చెప్పారు, అంటే ఆ పేరు దాంతోనే వచ్చింది. ఇది కొల్లిపాక. యాక్చువల్ గా విలేజ్ పేరు ఫస్ట్ కొల్లిపాక నుంచి కొలనుపాక అయింది. తర్వాత ఆ కొలను ఇప్పుడు కొంచెం డెవలప్ చేశారు, కానీ ఇంకా బాగా చేయొచ్చు దాన్ని. అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఒకటి ధనమల్లి అనే ఒక ప్లేస్ ఉంటుంది. యాక్చువల్గా ధనమల్లి అంటే మనకి రివర్స్ వస్తుంది, ఎక్కువ వస్తుంది అనమాట. రివర్స్ వస్తుంది అంటే ఆ కాలం ఆ టెక్నాలజీ ఏంటంటే ఈ కట్ట మించి కొంచెం ముందు వెళ్ళిన తర్వాత ఉంటుంది అనమాట. ధనమల్లి అంటారు దాన్ని. యాక్చువల్గా మనకి ఇప్పుడు చిన్నప్పుడు మాకేంటంటే అందులో ఒక మనిషి ఉంది, తను సౌండ్ చేస్తుంది అని స్టోరీ చెప్పేవారు. మనం మాట్లాడితే మనకి రివర్స్ సౌండ్ వస్తుంది అని. యాక్చువల్గా ఆ కాలం టెక్నాలజీ ఏంటంటే ఊరిని ఎవరైనా అటాక్ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళు ఇచ్చే ఈకో సౌండ్ సిగ్నల్ కోసం చేసుకున్న మిగతా వాళ్ళని ఇక్కడ ఉన్న సైనికులను అలర్ట్ చేయడానికి. సో మాకు చిన్నప్పుడు అర్థమయ్యేది అందులో మనిషి ఉంది, ధనమల్లి ఉంది, పిలుస్తుంది అనుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు తర్వాత అర్థమైన తర్వాత ఏంటంటే ఈకో సౌండ్ ప్రొటెక్టింగ్ ఉంటాయి కదా చాలా ప్లేస్ లో. టెక్నాలజీ ఆ కాలంలో కూడా టెక్నాలజీ. ఇంకొన్ని ప్లేస్ లోకి వెళ్ళినా కింద నుంచి మనం మాట్లాడితే చప్పట్లు కొడితే పైన వినిపిస్తుంది. అంటే వాళ్ళకి అప్పుడు టెక్నాలజీ ఫోన్లు ఇవన్నీ లేవు కాబట్టి పిలవడానికి
అలర్ట్ చేయడానికి ఇప్పటికి వాడేవారు. కూడా మేము ట్రై చేస్తాము. అవునా? మొన్న రీసెంట్ వస్తుందా? వస్తుంది. కాకపోతే ఒకసారి కొంచెం మధ్యలో చాలా దూరం వెళ్ళాలి. పాయింట్ లోకి ఎవరైనా గట్టిగా అరిస్తే మళ్ళీ రివర్స్ రివర్స్ మేము కూడా ట్రై చేస్తాం. యా, యా. రైట్, థ్యాంక్ యూ. మీరు అన్న ఇందాక ఆ టెంపుల్ కూడా ఒకసారి యా మేము వెళ్తున్నాము. చూస్తాం.